రాజుగారు 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 నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారని పిలవాల సమ్మంగా ఉందబ్బా ఏదో ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయం అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు దివ్వులు లాగుతున్నాయా? రండి కూర్చోండి. మగ పురుషులు సరే మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మదు లోపల బొమ్మను అంతే పో. అబ్బా ఎవరు ఎవడా? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య రాజుగారి భార్య. అరే నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలియదు, ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏవండి దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? గ్లాస్ ఎక్కడ? నువ్వు చేపెట్టింది ఎక్కడ? అదిరా గ్లాసు. రోజు చూస్తావు ఇద్దరు తీసుకో గ్లాసు. అబ్బో నువ్వు ముఖం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా. ఏవండి ఇది కూడా దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తారా? నాకా? దాహమా? నీకేస్తుందిరా? వాడికి దాహం వేస్తుందా? దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో. నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా. ఏముందిరా నీ బుర్రలో? నీ బుర్ర బుర్ర ఒకటే కదరా. చేతి మీద కొట్టే ఏంట్రా? చేతి మీద. నీళ్ళు వచ్చాయి, ఉండరా నేను ఇస్తాను. ఎంతసేపు తీసుకుంటావురా నీళ్లు? ఎంతసేపు తీసుకుంటావురా? తీసుకో. తీసుకా. ఏవండి దాహంగా ఉంది, ఇంకో గ్లాస్ నీళ్లు. ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్లు? కొట్టారు కదా సార్, గుండె ఎండిపోయింది. కొడుతో గొంతు ఉండిపోయిందా? గొంతు అడకుండా చెప్పమంటావు? గొంతు అడకుండా చెప్పమంటావు? చీరలమ్మ చీరలు, కంచి పట్టు చీరలు, సిల్క్ చీరలు, మీ అందాన్ని పెంచే చీరలు. ఇదిగో చీరలబ్బి. అమ్మా ఆగు. వస్తున్నా. అబ్బాయి చీరలు ఇలారా. అమ్మా వస్తున్నానమ్మా. ముందు నేనే పిలిచాను, నా ఇంటి ముందాగి నాకే చీరలు చూపించు. నేనే అరిచాను, నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు. ఓరే, నేను ఈ సెంటర్లో ఆగుతాను, మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. రండమ్మా. కంచె, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది, ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడిద మొహానికి కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేదు అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి కొట్టుకోండి, మీ అమ్మ కడుపులు మాడ. పోతే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాళ్ళు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో. నమస్కారం కుమార్ బాబు. బాగున్నావా? బాగున్నాను. లోపల ఆఫీస్ లో ఉంటాను, కూల్ డ్రింక్ పంపించు. అలాగేనండి. ఆగరా, ఎక్కడికి ఎక్కేసుకెళ్తున్నావు? లేడీస్ బుకింగ్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నా. ఇక నుంచి ఆ డ్యూటీ నాది. నీదా? మరి నన్నేం చేయమంటావు? నేను అమ్మిన టికెట్లు నువ్వు గేటు దగ్గర నించోని చించు. చుంచు వెధవా. ఎటువంటి సేవా? ఏ టికెట్లు కావాలి? 4-5 రూపాయల టికెట్లు ఇవ్వండి. చెయ్యింత నున్నగా ఉంది. ఏ సోపు వాడతావు పాప? సింతా సోప్ అండి. ఆహా, అందుకే నీలో అంత ఊపు. నిన్ను చూస్తుంటే డబ్బులే అడగాలనిపించడం లేదు. అయితే ఫ్రీగా ఇచ్చేయండి. అలాగే. ఎవరితో చెప్పకండి. వెళ్ళండి వెళ్ళండి. నీకెన్ని టికెట్లు కావాలి పాప? నా పేరు పాప కాదండి, పాపాయమ్మ. నువ్వైతే డబ్బులు ఇచ్చే పట్టుకెళ్ళు. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండోయ్, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు.